పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయనా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. పాపిని నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను పరిశుద్ధమైన మా ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మహోన్నతుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజులు రాజా మీకు వందనాలు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము మీ వాక్యము మాకెంతో అవసరమై ఉన్నది ప్రభా దేవుని వాక్యము మాకు జీవాహారము మా ఆత్మలకు అది ఆశీర్వాదము మీ వాక్యములో మమ్మల్ని మేము అన్వయించుకొని అభ్యాసము చేసుకొని మీ కృపలో ఎదిగడి వారిగా చేయండి మీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రియులారా దేవుని వాక్యం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువుని పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఇక్కడ 3 విషయాలు పేతురు గారు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. 3 విషయాలు. అదేమిటంటే, ఒకటి ప్రభువును మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? ప్రభువుని మనకు చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఎదుగుదలను చూపిస్తూ ఉన్నాడు. అనగా ప్రభువులో ఎదగాలి అని చెబుతూ ఉన్నాడు.
మూడవది ఏమిటంటే ప్రభువులో ఎదగాలి అనంటే మనం ఏమి చేయాలో కూడా చెబుతూ ఉన్నాడు. 3 విషయాలు చూడండి. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలి అనేది మన ఉద్దేశం. ఎదగాలి అని అంటే అలా ఆ బిడ్డను చూసుకుంటా కూర్చుంటే ఎదగరు. ఏం చేయాలి వాళ్ళకి? బిడ్డ ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉండాలి. 6 నెలల లోపు అయితే తల్లి పాలు ఇస్తూ ఉండాలి. ఎప్పుడు వరిస్తే, ఎప్పుడు కేకేస్తప్పుడు. 6 నెలల తర్వాత అయితే అన్నప్రాసన చేస్తారు. ఆ తర్వాత తల్లిపాలు త్రాగుతూ ఉంటాడు. అలాగే ఆహారం పెడతారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాలు మరి తల్లి వెంటబడి, వాళ్ళు తిన్నో అన్నా కూడా వెంటబడి ఏదో ఒకటి పెడతా ఉంటారు. ఆ తర్వాత కొంచెం ఒక 5 సంవత్సరాలు అలా వయసు వస్తే వాళ్ళంతటా వాళ్ళే తినేస్తూ ఉంటారు. అంటే ఎదగటానికి చిన్నపిల్లలప్పుడేమో తల్లిదండ్రులు చేస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే తిని ఎదుగుతూ ఉంటారు. అది శారీరకంగా ఎదుగుదల. ఇక్కడ పేతురు గారు కూడా దేవునిలో మీరు ఎదగాలి అంటున్నాడు. దేవునిలో ఎదగటం అంటే ఏంటంటే మనం ఎప్పుడు చూసినా ఏదో ప్రార్థనకు వచ్చి పోతూ అలాగే వాక్యం వింటూ వెళ్ళిపోతా ఇలాగూ ఎక్కువ కాలం జరగకూడదు. దేవుని సన్నిధికి రావటం, వాక్యం వినటం, వెళ్ళిపోవటం, మరలా ప్రార్థన పెట్టినప్పుడు మరలా రావటం, వాక్యం వినటం, వెళ్ళిపోవటం, ఈ పద్ధతి జరగకూడదు ఎక్కువ కాలం. కొంతకాలం జరుగుతుంది, 1-2 సంవత్సరాలు. కానీ ఇంకా 3 సంవత్సరాలు, 4, 5, 6 సంవత్సరాలు పెరుగుతూ ఉన్నా కూడా అదే పద్ధతిలో ఉన్నావు అని అంటే నీవు ఆత్మీయంగా ఎదగట్లేదని అర్థము. ఆత్మీయంగా ఎదగట్లేదని అర్థం. మరి పుట్టిన బిడ్డ ఎదగకపోతే తల్లికి బాధే, తండ్రికి బాధే. అలాగే దేవునిలో మనం ఎదగకపోతే దేవునికి బాధే, దేవుని సేవకుడికి కూడా బాధే. కాబట్టి పేతురు గారు ఏమంటున్నాడంటే మీరు ఆత్మీయముగా ఎదగండి అంటున్నాడు. ఏం చేయాలి ఎదగటం కోసం? పోయిన సంవత్సరం నీ వయస్సు ఎంతో, ఈ సంవత్సరానికి 1 సంవత్సరం ఏమైంది? నీ వయసు పెరిగింది. శారీరక వయసు అనేది పెరుగుతూ ఉంది. అలాగే ఆత్మీయంగా కూడా మనం పెరుగుతూ ఉండాలి. ఎంతకాలం చూసినా ప్రార్థన చేయటం నేర్చుకోకపోతే, ఎంతకాలం చూసినా మారు మనసు పొందకపోతే, ఎంతకాలం చూసినా వాక్యములో గ్రహింపు లేకుండా ఉంటే నువ్వు ఎదగట్లేదని అర్థం. అందుకనే పిల్లరా, దేవునిలో మనం ఎదగాలి అనేది పేతురు యొక్క ఉద్దేశం. మరి దేవునిలో ఎదగటానికి మనం ఏం చేయాలంట? మొదటి వచనం చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అందరూ చెప్పండి అన్నమాట. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అంటే మొట్టమొదట దేవునిని మనం రుచి చూడాలి. అసలు దేవునిని రుచి చూడాలి. బాగా అన్నిటికంటే రుచి అయిన పదార్థం ఏదో ఒకటి ఉంటుంది. అన్నిటికంటే రుచి అయిన పదార్థం పేరు ఒకటి చెప్పండి. తేనె. తేనె అనేది కొంచెం రుచి అయిన పదార్థం, అంతేనా?
అలాగూ రుచి అయిన పదార్థాలు కొన్ని ఉంటాయి, అది అందరూ తింటూ ఉంటారు. ఇప్పుడు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలంటే దేవునిని మనం రుచి చూడాలి. దేవునిని మనం ఏం చూడాలండి? రుచి చూడాలి. దేవుణ్ణి రుచి చూడటం అంటే ఏమిటి అని అంటే, దేవుడెంత గొప్పవాడో నువ్వు ముందు తెలుసుకోవాలి. అలాగే దేవుని సన్నిధి ఎంత విలువైనదో తెలుసుకోవాలి. తర్వాత దేవుని పని ఎంత ముఖ్యమైనదో నీకు తెలియాలి. అలాగే దేవుని వాక్యము మనకు ఎంత కావాలో, ఎంత అవసరమో మనకు తెలియాలి. చదువు విలువ తెలిసిన వాళ్ళు పిల్లల్ని ఎలా చదివించుకుంటారో, అలాగే దేవుని విలువ కూడా మనకు బాగా తెలియాలి. దేవునిని బాగా నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే దేవుని రుచి చూడటం అంటే ఏమిటి? దేవుని రుచి చూడటం అంటే ఏమిటి అని అంటే, అక్కడ చూడండి, ఆయన రుచి చూడటం అంటే దేవునిలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి. ఉదయము సాధు సుందర సింగ్ని గురించి మనం విన్నాం ఆరాధనలో. సాధు సుందర సింగ్కి మరి ఆ బైబిల్ వదిలిపెట్టు, నువ్వు ప్రార్థన మానేయి, మనకు ఆ దేవుడితో పని లేదు, అలాగే ఆ బైబిల్ గ్రంథాన్ని వదిలేసి నీవు దేవుణ్ణి వదిలిపెడితే మరి ఏమిస్తామని చెప్పారు? చాలా బంగారము, ఆ నగలు, వజ్రాలు నీకు ఇస్తాము అని చెప్పారు సాధు సుందర్ సింగ్కి. కానీ ఆయన ఏమన్నాడు? నాకు వీటిల్లో ఏది అవసరం లేదు, నాకు నా ప్రభు, నా దేవుడు ఉంటే నాకు చాలు అని అన్నాడు. అంటే దేవునిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో మనకు అర్థం అవుతుంది. దేవునిని ఎంతగా గ్రహించుకున్నాడో తెలుస్తూ ఉంది. కావున పిల్లరా, మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే దేవునిని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నేనేంటి, నా పరిస్థితులు ఏంటి, నా జీవితం ఏంటి, రాబోయే కాలంలో నా భవిష్యత్తు ఏమిటి, అలాగే మరి పిల్లల సంగతి ఏమిటి, కుటుంబం సంగతి ఏమిటి, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు వీటన్నిటికీ ప్రభువే ఆధారము అన్న సంగతి నీకు బాగా తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చూడండి, ఇక్కడ ఎలాంటిది అనంటే, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు వెనక్కలాగే పనులు కొన్ని ఉంటాయి. మనల్ని ముందుకు పోనివ్వు, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ లాగే ఏమిటి అనంటే దుష్టత్వం అంట. ఏంటంటే అది దుష్టత్వం. దుష్టత్వము అంటే మనం కరెక్ట్గా ఒక జరిగిన విషయం చెప్పుకోవాలి అనంటే, బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క అన్నలు చేసిన పని దుష్టత్వం అంటే. యోసేపేమో వాళ్ళ అన్నలు పొలంలో గొర్రెలు కాపలా కాస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళకి భోజనం, ఆ రోజుల్లో జున్నుగడ్డలు తినేవాళ్ళంట బాగా. ఆ జున్నుగడ్డలు ఇప్పుడే చెప్పుకున్నాం చూడండి, తేనె, ఇలాంటి ఆహార పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళాడు యోసేపు. ఎవరికి? వాళ్ళ అన్నలకి.
మరి అన్నలు ఏం చేశారు? ఇదిగోరా ఈ కళ్ళగనేవాడు వస్తున్నాడు, వీడు మన చేతికి బాగా దొరికాడుక, వీడిని చంపేద్దాం అందరం కలిసి అని ప్లాన్ చేశారు. ఈయనేమో వాళ్ళు ఆకలి కొనున్నారని భోజనము, ఆ ద్రాక్ష గెలలు, జున్నుగడ్డలు, తేనె ఇవన్నీ తీసుకొని వెళుతుంటే వాళ్ళ ఆకలి తీరుద్దామని వాళ్ళేమో ఇదిగో మన దగ్గరికి వస్తున్నాడు, వీడిని ఎలాగైనా సరే చంపేయాలని ఆలోచన చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు కదా. చివరికి ఆ పెద్దోడు రూబేను, అరే అట్లా చంపొద్దు, మన తోడబుట్టినోడిని చంపుకుంటే ఎలాగో, అవసరమైతే ఏదైనా శిక్షించి వదిలేయండి కానీ చంపొద్దు అని ఆయన ఒక మాట చెప్పాడు. లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు. అది దేవుని ప్రణాళిక, చంపనివల. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆయన కట్టుకున్న వస్త్రాలు కూడా తీసేసి వాటిని తీసుకువెళ్ళి ఒక జంతువును చంపి రక్తంలో ముంచి ఈ యోసేపునేమో ఆ గోతిలో పడేసి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అది దుష్టత్వం అంటే. పిల్లరా, తెలియకుండా మన హృదయాలలో కూడా ఇలాంటి దుష్టత్వపు ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటివి చేయకపోవచ్చు కానీ ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి మనకి. వాడిని అలా చేయాలి, వీళ్ళని ఎలా చేయాలి అనే ఆ దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావు, నీవు బైబిల్ చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, కానీ ఈ దుష్టాలోచనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. వీటిని నీవు నీ లోపల ఉండనించినంత కాలము నీ భక్తి జీవితం ఎదగదు. అందుకనే ఈ దుష్ట ఆలోచనలు మనం పూర్తిగా వదిలేసుకోవాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనే అంటారు, దుష్టత్వమే అంటారు. రెండు కలిసి ఉండవు కదా. అటు ప్రార్థన దుష్టత్వం రెండు కలిసి ఉండవు. ఇటు దేవుని వాక్యము పాపము రెండు కలిసి ఉండవు. ఇప్పుడు మనం ఇక్కడ లైట్ వేసాము, ఇక్కడ ఏమైనా చీకటిగా ఉందా? చీకటి వెలుగు రెండు కలిసి ఉండవు. అలాంటిదే పిల్లరా. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే దుష్టత్వం అనేది మనలో పోవాలి. ఒకవేళ దుష్టత్వాన్ని ఉండనిచ్చామనుకోండి, దేవుని సన్నిధి బయటకు వెళ్ళిపోద్ది మనలో నుండి. అందుకనే పేతురు గారు అంటున్నాడు, దుష్టత్వమును మానండి. యోసేపు అన్నలు చేసిన పనులు, అలాంటి పనులు మీరు మానండి. అలాగే యోధా ఇస్కరియోతు యేసుప్రభువు చేసిన పని కూడా అదే కదా. ఆయన నమ్ముకుందామనే ఆలోచన, అది కూడా దుష్టత్వమే. కాబట్టి ఈ దుష్టత్వపు ఆలోచనలు మన భక్తి జీవితాన్ని చాలా చెడగొడతాయి. అందుకని ఏమంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటండి? పైకి బాగా మాట్లాడతారు, పైకి మాత్రం చాలా అసలు నా హృదయంలో ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడతారు పైకి. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపల కపటం బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే సింపుల్గా, పైకి ఒక మాట, లోపల ఒక మాట. పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది కపటం అంటే. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ప్రభువులో నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఈ కపటం కూడా మనలో నుండి పోవాలి. చాలామంది వాక్యం వింటారు కానీ ఎదగరు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఫలించరు. కారణం ఏంటంటే ఇవి ఉంటాయి లోపల. ఈ కపటం అనేది ఉంటుంది. ఇది మనకు తెలుసు, మనలో కపటం ఉంది అని, మనలో వేషధారణ ఉందని, మనలో పైకి ఒకటి లోపల ఒకటి ఉంటుందని, లోపలేం ఒకటి ఆలోచిస్తున్నాం పైకి ఇంకోటి చెబుతున్నాం అనేది మనకు తెలుసు. కానీ అది లోపల ఉంచుకొని బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ ఆరాధనలో ఉంటారు కొంతమంది.
అందువలన పేతురు గారు ఏమంటాడంటే ఇలాంటి అన్ని మీరు మానాలి. సమస్తమైన కపటమును, తర్వాత వేషధారణ. వేషధారణ అంటే భక్తి జీవితంలో వచ్చే వేషధారణ. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండకపోవటము, ఈ వేషధారణ ఇది కూడా దేవునికి చెందినది కాదు. తర్వాత అసూయ, తర్వాత సమస్త దూషణ మాటలు. ఈ మాటలు ఎలాంటివంటే వెన్నుపోటు పొడిచినంత మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని ఉంది కదా దేవుని వాక్యంలో. అలాంటి మాటలు. కావున ప్రభువులారా, ఇలాంటివన్నీ మనం మాని ఇంకేం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేనిలో ఎదుగుతూ ఉండాలండి? రక్షణలో ఎదుగుతూ ఉండాలి. రక్షణలో ఎదగటం అంటే ఏమిటి అర్థం? గ్రహింపు కలిగి ఉండాలి. ఒక గ్రహింపు ఉండాలి. అనగా మారు మనసు పొందాలి అనే ఒక ఆలోచన నీకు రావాలి. అసలు మొట్టమొదట నీకు రక్షణ పొందాలి అనే ఆలోచన నీకు రావాలి. ఆలోచన వస్తే నువ్వు వాక్యాన్ని విని గ్రహించుకుంటున్నావని అర్థం. రక్షణ పొందాలి అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుందో తెలుసా? ఒకవేళ నా జీవితం ఏమన్నా అయితే నరకానికి వెళతాను కదా, ఏంటి ఉపయోగం? ఎంత సాధించి ఎంత సంపాదించి ఏంటి ఉపయోగం? నరకానికి వెళ్ళిపోతాం, దయ్యాలం అయిపోతాం. అయ్యో ఈ భయంకరమైన శ్రమ కదా అది అగ్ని ఆరదు, పురుగు చావదు కదా, ఇది తప్పించుకోవాలి, రక్షణ పొందాలి అనే ఒక ఆలోచన నీకు రావాలి. అది ఎప్పుడో కాదు, రోగాలు వచ్చి చావబోయేటప్పుడు కాదు, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీకు ఆలోచనలు రావాలి. తర్వాత రక్షణ విషయంలో ఎదగటం అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందిన నీవు ఇక రక్షణ పొంది కదలకుండా కూర్చోమని కాదు అర్థం. నీవు దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీవు మానసికంగా అభివృద్ధి చెందుతూ ఉంటావు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీకు జ్ఞానము వస్తుంది. వాక్యమును చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడంటే ఏంటో నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నువ్వు రక్షణ విషయంలో ఎదుగుతున్నావనే దానికి ఒక గుర్తు ఏమిటి? బైబిల్ని చదువుతూ ఉంటావు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావు. ఏదో ఒకసారి కాదు, జీవితానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి అన్నా చదువుతారు. నువ్వు ఎంత బిజీగా అన్నా ఉండు, ఎంత ఉద్యోగం అన్నా చెయ్యి, ఎంత పనులన్నా చేసుకో, కానీ వాక్యమే, వాక్యానికి ఇవ్వవలసిన స్థానము, విలువ నీ జీవితంలో ఇస్తూ ఉంటావు. ఒకవేళ పగలంతా బిజీగా ఉండి నువ్వు వాక్యం చదవటం మర్చిపోతే రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకుంటావు కదా, ఆ ప్రార్థన చేసుకొని పడుకోబోయేటప్పుడు అర్రే నేను ఈరోజు వాక్యం చదవలేదని దేవుడు గుర్తు చేస్తాడు. ఆ టైంలో కూడా అయ్యో వాక్యం చదవలేదని నిద్రాపుకొనైనా మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదువుతారు. అది రక్షణ విషయంలో ఎదగటము. ఇంకా రక్షణ విషయంలో ఎదగటం అంటే అర్థం ఏంటంటే, దేవుని గూర్చిన ఆశలు నీకు వస్తూ ఉంటాయి. దేవునిని గూర్చిన ఆశలు అనగా ఇంకా నేను వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా నేను ప్రభువుకు దగ్గర అవ్వాలి,
ఇంకా పరలోక అనుభవాలు నేను పొందుకోవాలి. నా జీవితంలో నేను దేవుని స్వరము వినాలి. బైబిల్ గ్రంథంలో ఎంతమంది దేవుని స్వరం విన్నారండి? సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు మరి ఈ లోకంలో ఎంత ధనాన్ని చూపించినా దేవుడు తప్ప నాకు ఏది వద్దు అనటానికి కారణము ఆయన పొందిన దర్శనము, ఆయన విన్న స్వరమే కారణము. సౌలు ఆ స్వరం విన్నాడు, సమూయేలు ఆ స్వరం విన్నాడు, అబ్రహాం ఆ స్వరం విన్నాడు, మోషే ఆ స్వరం విన్నాడు, యోసేపు ఆ స్వరం విన్నాడు, మరియా ఆ స్వరం విన్నది, గొర్రెల కాపర్ల ఆ స్వరం విన్నారు. మరి మనం ఆ స్వరం వింటున్నామా? రక్షణ విషయంలో ఎదగటానికి నీవు దేవుని స్వరాన్ని వినాలి. మన ఇంట్లో వాళ్ళ కేకలు ఆ స్వరాలు కాదు మనం వినాల్సింది. వీధుల్లో కేకలు వస్తూ ఉంటాయి, అవి కాదు మనం వినాల్సింది దేవుని స్వరము. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. చూసారా? కాబట్టి దేవుని స్వరాన్ని వింటా ఉండాలండి. ఈ రోజున ప్రార్థన చేసేవాళ్ళు ఉండారేమో కానీ దేవుని స్వరం వినేవాళ్ళు లేరు. దేవుని స్వరం ఎందుకు వింటలేదు ఈ ప్రజలు? ప్రార్థన చేస్తారు కానీ ఎందుకు దేవుని స్వరం వింటలేదు? ఒక సహోదరుని గురించి నేను విన్న విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రోజు బైబిల్ చదువుతాడయ్యా, రోజు స్తుతులు చెల్లిస్తాడు, రోజు కొంత సమయం ప్రార్థన చేస్తాడు. అంతవరకు బాగానే ఉంటుంది. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, స్తుతులు చెల్లించటం అంతవరకు బాగానే ఉంటుంది, బాగా ఉంటుంది. అవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ముగించిన తర్వాత అంటే మోకాళ్ళ మీద బైబిల్ చదివి, ఆ తర్వాత స్తుతులు చెల్లించి, ఆ తర్వాత బైబిల్ చదివి, ఇవన్నీ దేవుని పని ముందు చేసేసి ముగించిన తర్వాత ఇక ఆ పాత పనులు ఉంటాయి చూడండి, అవి కూడా వరుసనే చేసేస్తాడు. పాత పనులు అంటే ఏంటి? ఏవో సినిమా పాటలు పాడటం, బూతులు తిట్టడం, అబద్ధాలు ఆడటం, అలాగే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం, సిగరెట్లు తాగటం. ఈ పాత పనులు కూడా ముందేమో లేవగానే ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి బైబిల్ చదివి, ఇది ఒక గంటన్నర ఈ పని అయిపోవాలి. అయిపోయిన దగ్గర నుండి ఇవన్నీ చేయాలి. ఇది పరిస్థితి. అందుకనే రక్షణ రాదు, అందుకనే ఏ మేలు అలాంటి వారికి దొరకట్లేదు. సోదరుడా, సహోదరి, దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం మనల్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావా? అలాగే రక్షణ పొందకముందు చేసిన పాపాలు రక్షణ పొందిన తర్వాత నీలో అవి కనబడకూడదు, అవి రాకూడదు ఇక నీ జీవితంలోకి. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా, మెళుకువగా? వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడండి. యెహోవా కనుదృష్టి మన మీద ఉన్నది. ఆయన చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మరి మనం దేవుని విషయంలో ఎదిగే పనులు చేస్తున్నామా? అలాగే రక్షణలో నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకుంటారు వాళ్ళు. ఒకవేళ నువ్వు ప్రార్థనలో వెనకబడ్డావని అనిపించింది అనుకోండి, కొంచెం వాక్యం చదవటం కొంచెం నిర్లక్ష్యం వచ్చింది అనుకోండి, నీకు అర్థమైపోద్ది, నేను ప్రార్థన చేయలేకపోతున్నానే,
బైబిల్ చదవలేకపోతున్నాను, అలాగే కొంచెం వెనకబడుతున్నాను, ఇది ఎలా సరి చేసుకోవాలి? ఆ టైంలో నువ్వు ఒంటరిగా చేస్తే కుదరదు. ఇక వెంటనే దేవుని బిడ్డలతో కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో నీ విషయం చెప్పాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళ సహవాసంలో ఉండాలి. మరలా ఆ తీవ్రత వచ్చే వరకు నువ్వు అలాగూ ప్రార్థన చేసుకుంటే నీవు నింపబడతావు. ఆ తర్వాత మరలా ఒంటరిగానైనా చేసుకోగలం. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ ఉంటాం. కావున పిల్లరా, ఈ వచనాల్లో ప్రభువును మనకు చూపిస్తున్నాడు పేతురు గారు. ఆ ప్రభువుని మీరు రుచి చూచి తెలుసుకోనండి అంటున్నాడు. ప్రభువును మీరు రుచి చూచి తెలుసుకోనండి. ఒకసారి ప్రభువును రుచి చూచిన తర్వాత ఇక నువ్వు లోకం వైపుకు చూడలేవు. ఒకవేళ నీకు లోకాశలు మరలా వస్తున్నాయంటే నువ్వు దేవుని రుచి చూడలేదు, ఊరకనే నువ్వు వదిలేసుకుంటున్నావు ఏసావులాగా. అందుకని నువ్వు అంత ఈజీగా వదులుకోలేవు దేవుణ్ణి. రుచి చూచిన వాళ్ళు, ప్రభువులో పట్టుదల దొరికిన వాళ్ళు, ఆ పట్టు దొరికిన వాళ్ళు దేవుని వదిలిపెట్టుకోలేరు. అపొస్తలులైన శిష్యులు వారు సిలువ వేయబడ్డానికైనా దేవుని కొరకు హతసాక్షులుగా మారడానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి అన్నాడు వారు వదిలిపెట్టలేదు. అందుకనే పేతురు అంటున్నాడు, దేవుణ్ణి మీరు రుచి చూడండి, రక్షణ విషయంలో ఎదగండి. ఎదగటానికి 2 పనులు చెప్పాడు. 2 పనులు, ఒకటేమో మానేయాల్సిన పనులు, 2 చెయ్యాల్సిన పనులు. ప్లస్ మైనస్ అంటాం వీటిని. మైనస్ అంటే ఏంటి? కొన్ని తీసేసుకోవాలి. ప్లస్ అంటే కొన్ని మనం చెయ్యాలి. ఈ 2 పనులు చేస్తూ ముందుకు పోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ దేవుని వాక్యము కొరకు మనం ఎదురు చూస్తున్నామా? పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికలు ఏమంటున్నాడో చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దోషణలు దురనుమానములు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. పిల్లరా, ఇక్కడ ఈ పౌలు గారు తిమోతికి ఏమని రాస్తున్నాడంటే సంఘాలలో వచ్చే సమస్యల గురించి చెబుతూ ఉన్నాడు. ఎక్కడొచ్చే సమస్యలు అంటే ఇవి సంఘాలలో వచ్చే సమస్యలు, విశ్వాసుల మధ్య వచ్చే సమస్యలు. వాళ్ళలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనంటే ఏమనంటున్నాడు 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు. ఏ వాక్యాలండి ఇవి? హితవాక్యములు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ వాక్యాలు అవి? హితవాక్యములు. హిత అంటే హితోపదేశము అనగా నీకు మంచి మాటలు చెప్పటం. అక్కడ హితవాక్యముల దగ్గర ఫుట్ నోట్స్లో అక్కడ 3 అని ఉంది. క్రింద మూల భాషలో ఏమనుంది? ఆరోగ్యకరమైన వాక్యములు. ఇప్పుడు ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడు? ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను
దైవభక్తికి అనుగుణ్యమైన బోధనం అంగీకరింపక, అంటే నీ ఆత్మను బాగు చేసే వాక్యాన్నే నువ్వు వినాలి, కానీ ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ ఆత్మను బాగు చేసే వాక్యాలు. ఒకవేళ నీ జీవితం దేవునిలో దిగజారిపోతా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ నిన్ను పైకి లేపే దేవుని వాక్యాలు, ఆరోగ్యకరమైన వాక్యాలు, నిన్ను ఆత్మలో పెంచేవి. ఒకవేళ నువ్వు దేవునిలో సంతోషం పోగొట్టుకున్నావు అనుకోండి, మరలా తిరిగి ఆ సంతోషాన్ని ఇచ్చే వాక్యాలు. ఈ హితవాక్యములు, ఆరోగ్యకరమైన వాక్యాలు మీరు అనుసరించాలి. లేరా దేవుని వాక్యమును మనం అనుసరిస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన వాక్యాలు మనకు సంతోషాన్ని ఇచ్చేవి, సమాధానాన్ని ఇచ్చేవి, మన ఆత్మల్ని బలపరిచేవి, అలాగే దేవునిలో మనల్ని పెంచేవి, మనల్ని ఆశీర్వదించేవి, మన బాధలను తొలగించి మనకు మేలులు చేసే దేవుని వాక్యమును నువ్వు విని లోబడుతూ ఉండాలి. హితబోధ వినాలి. కొంతమంది అంట ఈ హితబోధ వినక భిన్నమైన ఉపదేశమును ఆలకిస్తున్నారంట. భిన్నమైన ఉపదేశం అంటే ఏంటి? నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, రోజుకి ఎంతసేపు చేస్తారు? ఈ సంవత్సరం ఎలాగైనా దేవుల్లో ఎదగాలని ఒక 3 గంటల్లో చేసావనుకో రోజు. ఒక వారం రోజులు నువ్వు రోజు మందిరానికి వచ్చి 3 గంటల ప్రార్థన చేయటం చాలామంది చూస్తారు. నీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, నీ బంధువులు చూస్తారు, నీతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళల్లో ఎంతమంది నువ్వు మంచి పని చేస్తున్నావు, 3 గంటల ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆత్మీయంగా చాలా మేలు పొందుతావు, నువ్వు చాలా ధన్యురాలు అని ఎంతమంది చెప్పగలరంటారు? మిమ్మల్ని చూసిన వాళ్ళు అలా చెప్పరు. ఏం చేస్తారో తెలుసా? ఎందుకంట అంతసేపు చేస్తున్నా అంటారు. అంతసేపు ఎందుకంట? ఎవరు చేస్తున్నారు? ఎందుకంట నీకు ఒక్కదానికి అంతసేపు అంటారు. ఆ మాట నీ మైండ్లోకి వెళుతుంది. మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వరకు చేసిన రేపు చేద్దామనే మనస్సు నీకు రాదు. ఎందుకో తెలుసా? ఇవాళ విన్నావు చూడు ఆ మాట ప్రభావం నీ మీద కొట్టేసింది. నువ్వు దాన్ని వెంటనే గుర్తుపట్టి దయ్యపు మాటలు నాకు చెప్పొద్దు అని అనగలిగితే నువ్వు ఓడిపోవు. ఆ మాటలు నీ లోపలికి రానిచ్చావు కాబట్టి రేపు నువ్వు ప్రార్థన చేయలేవు. భిన్నమైన బోధకు లోబడటం అంటే ఇది. చాలామంది ప్రియరా, మారు మనసు పొందినోళ్ళు సైతము దేవునిలో వెనకబడిపోవటానికి కారణం ఇదే. నిన్ను ఆత్మలో పెంచేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. అది కూడా ఆ భారము సంఘ కాపరి, నిన్ను ఆత్మలో కన్న ఆత్మీయ తండ్రికి మాత్రమే ఉంటుంది ఆ శ్రద్ధ. నువ్వు ఎలాగైనా నువ్వు దేవునిలో ప్రయోజకుడు కావాలని ఒక్క ఆత్మీయ తండ్రికే ఆ శ్రద్ధ ఉంటుంది. కానీ నీతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారే, నీతో పాటు కూర్చొని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నిన్ను డ్యామేజ్ చేస్తారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో అన్న సంతోషపడ్డా, తండ్రి సంతోషపడ్డా? తండ్రి సంతోషపడ్డాడు, అన్న మాత్రం బాధపడ్డాడు, వీడు ఎందుకు వచ్చాడు రా అని. అందుకనే సంఘాలలో వివాదాలు ఎందుకు వస్తాయంటే, ఒక వ్యక్తి దేవుల్లో ముందుకు పోతున్నా చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు సంఘంలో. వాళ్ళు నిన్ను ఏదో కామెంట్ చేస్తారు. అందరూ నీలాగా పాటలు పాడేవాళ్ళు లేరు, నీలాగా వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నువ్వెంత దేవుని పని చేస్తున్నావు, ఓ నిన్ను బోర ఊదినట్టు ఊది అంత లావు చేసి ఆడ కడతారు.
ఆ తర్వాత వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ఈ బోర ఎప్పుడు పగిలిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. డ్యామేజ్ చేసే మాటలు ఇవి. అందువలన ఈ బ్యాలెన్స్ లేక చాలామంది ఆత్మలో అణిగిపోతున్నారు. వారి ఆత్మీయ జీవితాలు వెనక్కిపోతున్నాయి, పాడైపోతున్నారు. కొన్ని సమయాల్లో దేవుని పని ఎక్కువగా చేసినా సరే, ఎందుకబ్బా అంత పని చేయాలా, అంత పరిచర్య చేయాలా? నిన్ను ఎదిగే ఆ స్థాయిలో ఒక భిన్నమైన స్వార్థ, భిన్నమైన మాట నీ సహోదరులతోనే చెప్పించి నిన్ను ప్రక్కకి నెట్టేయటం. అందుకనే చాలామంది నిష్ప్రయోజకులు అయిపోతున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఎవరైనా ఆత్మలో వెనకబడుతున్నారంటే ఇలాంటి ప్రభావాలు వాళ్ళ మీద ఉండబట్టే వెనకబడతారు. వాటి ప్రభావం లేకపోతే ఎవరో వెనకబడరు, ముందుకు పోతూ ఉంటారు దేవుల్లో. అందుకనే ఆ భిన్నమైన సువార్తకు మనం లోబడకూడదు. ఒకవేళ లోబడితే ఏమవుతుందంట, అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంట. అంటే కొన్ని ఎక్కడి నుంచి? ఈ భిన్నమైన సువార్త వింటున్నావే అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంట. ఏం పుట్టుకొస్తాయి అంటే 4వ వచనం చూడండి. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియో, అంటే తర్కిస్తూ ఉంటాడు, అదేంటి ఇదేంటి అని. తర్వాత వాగ్వాదాలు అంటే వివాదాలు. తర్వాత వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, అంటే ఓరక పోరాడి ఇక ఏదో సాధించినట్టుగా గర్వాంధులైపోతారు ఇలాంటి వాళ్ళు. ఇంకేమేమి పుడతాయంట? వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానాలు, చెడిపోయిన మనసు, సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థ వివాదాల్లో పడిపోతాం ప్రియులరా. అంటే ఒక భక్తి జీవితం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందని అర్థం. ఎంతమంది ఇలాగ డ్యామేజ్ అయ్యి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా? నా జీవితంలో ఎంతోమందిని చూశాను నేను. ఇలాంటి వివాదాల్లో పడి భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు, రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు, చివరికి పూర్తిగా లోకస్తుల్లాగా మారిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. అందుకనే మనము ప్రభువులో ఎదుగుతూ ఉండాలి. ప్రభువు దయాళుడని రుచి చూడండి. ఈ సమస్తమైన వ్యర్థమైనవి, దూషణకరమైనవి మానండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ వాక్యమును పాలన అపేక్షించండి. ఆ ఆరోగ్యకరమైన బోధలు, ఆ ఉపదేశాలు వినండి, వాటిని అనుసరించి నడుచుకోనండి. నీకుంటుందా ఈ గ్రహింపు? దేవుని వాక్యానుసారముగా వెళ్ళటానికే నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను ఎవడు ఆపలేడు. మనుషుల మాటలు పట్టించుకొని ఎక్కించుకొని ఆ మత్తులో పడ్డావో నిన్ను అణిచివేస్తారు. అందుకనే భిన్నమైన బోధన మనం ఎప్పుడు వినకూడదు. నీ ఆత్మను పెంచే బోధ విను, ఆరోగ్యకరమైన బోధ విను. నీ ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బోధలు, ఆ మాటలు వినొద్దు. తర్వాత ఇంకా మనం ఆత్మలో ఎదగడానికి చేయాల్సిన మరొక పని కూడా ఇక్కడ తిమోతికి చెబుతూ ఉన్నాడు. అదేంటి అనంటే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే సాధకము చేసుకొనుము అంటే దేవుని వాక్యాన్ని
దేవుని వాక్యాన్ని పెట్టి నిన్ను నువ్వు సాధకము అంటే సాధన ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటో తెలుసా? తెల్లవారుజామున లేచి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి నీ 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ స్తుతులు చెల్లించి ఆరాధన చేయాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. వీటిని సాధకం చేసుకో. అలాగే దేవుని వాక్యాన్ని తీరిగ్గా చదువు. నువ్వు దేవుని వాక్యాన్ని తీరిగ్గా చదువుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే వాక్యం నీకు అర్థం అవుతుంది. 2 అధ్యాయాలు చదివినా 3 అధ్యాయాలు చదివినా చక్కగా అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు తీరిగ్గా చదువుతున్నావు అని అర్థం. 3 అధ్యాయాలు చదువుతావు కానీ ఒక్క మొక్క ఎక్కదు నీకు, అంటే నీ మైండ్ తీరిగ్గా లేదు. మన బాడీ తీరిగ్గా ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ముందు వేసుకొని కూర్చున్నామంటే మనం తీరిగ్గా ఉండబట్టే కూర్చున్నాం, కానీ మన మైండ్ ఫ్రీగా ఉండదు. మైండ్ తీరిగ్గా లేకపోతే నువ్వు 5 అధ్యాయాలు చదివినా ఒక్క మాట ఎక్కదు. నీ మనస్సు తీరిగ్గా ఉంది అనేది గుర్తు ఏమిటంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీ లోపలికి వెళతా ఉంటుంది. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ పైన ఎక్కడన్నా బూజు సాలిళ్ళు గూళ్ళు ఉంటే ఆ పొడవాటి కర్రకు ఆ కుంచెగట్టి దానిని అలాగూ తుడిచేసి ఆ సాలిళ్ళు చంపేసి ఆ సాలిడ్ గూళ్ళు తుడిచేస్తాం చూడండి. కుంచెగట్టి పైకి అలాగ లేపి మొత్తం శుభ్రం చేస్తాం చూడండి. వాక్యం నీ లోపలికి వెళుతున్నప్పుడు ఆ వాక్యము ఒక కుంచెలాగా నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నవి అన్ని తుడుస్తూ బయటికి పంపిస్తూ ఉంటుంది. మినరల్ వాటర్ తయారు చేసే అక్కడ చూడండి మీరు, మినరల్ వాటర్ తయారు చేసే దగ్గర ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే ముందు అవి గ్రౌండ్లో వాటర్ తీసుకుంటాయి, ఒక మిషన్కి వెళతాయి, అక్కడ ఫిల్టర్ అవుతాయి, 2 నీళ్ళు వస్తాయి దానిలో. ఒకటి మనం త్రాగే మంచినీళ్ళు, 2 వేస్ట్ వాటర్ వస్తుంది. మంచినీళ్ళు ఒక ట్యాంకులోకి వెళతాయి, వేస్ట్ వాటర్ ఇంకొక చోటకు వెళ్ళిపోతాయి. అది ఫిల్టర్. దేవుని వాక్యము మన హృదయాల్ని ఫిల్టర్ చేస్తుంది. నీ తలంపులు, నీ చూపులు, నీ మనస్సులో, నీ ఆలోచనలు, నీ లోపల వచ్చే ప్రేరేపణలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు వాక్యము లోపలికి పంపిస్తే సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చేస్తుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అందుకనే పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనము. అలా సాధకం చేసుకుంటే ఏమవుతుందంట? 8వ వచనం చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇలాగ నువ్వు ప్రాక్టీస్ చేస్తే, సాధకం చేసుకుంటే రాబో జీవం విషయంలో కూడా నీకు అది ప్రయోజనకరం అవుతుంది. ఈ హాలిడేస్లో మధ్యాహ్నం స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, మీరు ఖాళీగా ఉంటున్నారు ఈ వారం, మీరు రోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి. రోజు మందిరానికి వచ్చి ఈ వారం రోజులు ప్రార్థన చేసుకొని విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకోండి, పెద్దోళ్ళతో కలిసి చేయండి, అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పాను. అయితే చేస్తారా? వాళ్ళు చేస్తారా? అందరూ చేయరు. కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది చేయరు. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు అని అంటే, ఆ మాట, ఆ వాక్యం విలువ తెలిసిన వాళ్ళు చేస్తారు, ఆ వాక్యం విలువ తెలియకపోతే పట్టించుకోరు. ఒక సహోదరుని దేవుని సన్నిధికి రావయ్యా అని అన్నా, వస్తాను అన్నాడు, కానీ చూసా రాలా.
దేవుని సేవకుడు చెప్పే మాట లేక ఆ వాక్యం యొక్క హెచ్చరిక నీకు ఆ విలువ తెలియకపోతే నువ్వు ఫాలోఅప్ చేయలేవు. ఇందువలన మనం నిష్ప్రయోజకులం అవుతామండి. దేవుని వాక్యాన్ని నీకు నీవే సాధకం చేసుకో తిమోతి. రాబోయే కాలంలో నీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. రాబోయే కాలంలో ఆ జీవము పరలోకంలో కూడా నీకు ఉపయోగపడుతుంది. నీకు నీవే సాధకం చేసుకో. ఒక్క గంట టైం దొరికితే వెంటనే బైబిల్ చదువు. ఒక్క అవకాశం దొరికితే సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నువ్వు చదువుతూ ఉండు, వాక్యం చదువుతూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఇలాగ నువ్వు సాధకం చేసుకుంటే నీకు అది మేలు, ఎంతో ఆశీర్వాదం అని చెబుతూ ఉన్నాడు. పిల్లరా, మరి అర్థం అవుతుందా మనకి? అలాగ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? అందుకనే పేతురు 2:1 నుండి చెబుతూ ఉన్నాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను అపేక్షించండి. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోనండి. వీటిని మానండి, వీటిని చెయ్యండి అని 2 రకాల పనులు చెబుతూ ఉన్నాడు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మన హృదయాల్ని సిద్ధం చేసుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. ప్రభా మా హృదయాల్ని మేము సిద్ధం చేసుకోవాలి కదా, మీ వాక్యము కొరకు సిద్ధపరచుకోవాలి కదా. సరి అయిన గ్రహింపును మాకివ్వండి నాయన. పరిశుద్ధాత్ముడా, మేము చేయవలసినవి కొన్ని ఉన్నాయి, వదిలివేయాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. వదిలివేయవలసినవి వదిలివేస్తూ, చేయవలసినవి చేస్తూ ప్రభువులో ముందుకు సాగే వారిగా మమ్మలను చేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తావా? నీ 2 చేతులు దేని వైపు చూపించు సహోదరుడా, సహోదరి. మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, రక్షణ విషయంలో నేను ఎదగాలి ప్రభువా. ఆరోగ్యకరమైన బోధలు నేను వినాలి ప్రభువా. ఈ హితవాక్యము ఆరోగ్యకరమైన బోధ నేను వినాలి, కానీ భిన్నమైన బోధలు విని నా ఆత్మను పాడు చేసుకొని వద్దు ప్రభువా. సరైన గ్రహింపు నాకివ్వండి, సరైన గ్రహింపు మాకివ్వండి ప్రభువా అని నువ్వు దేవుని గోజాడతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, రక్షణ విషయములో ఎదగాలి అని మేము ఏమి చేయాలో పేతురు రాసినాడు, పౌలు గారు రాసినాడు కదా. వాటిని చేస్తూ మేము ముందుకు వెళ్ళేది వారిగా చేయండి ప్రభువా. దేవుని వాక్యము మా అంతరంగములో గొప్ప మార్పును తీసుకురావాలి. లోతైన ఆత్మ కాపుదలను మేము కలిగి ఉండాలి ప్రభువా. అట్టివారిగా మమ్మల్ని చేయండి. ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు వందనాలు. ఈ బిడ్డలందరిని దర్శించండి, వీరి కుటుంబాలను దర్శించండి. మీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని స్థిరపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.